గుల్జర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మీర్ చౌక్ నుంచి మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? చూస్తుంటే మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది, ఇంకా ఎంత పెరిగే ఛాన్స్ ఉందంటారు? ఇంకా ఇప్పటికే వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము 17 మంది చనిపోయినట్టుగా ఫైర్ సిబ్బంది అనేది వెల్లడించారు. కానీ ఇంకా దాదాపు 8 మంది వరకు కూడా ఇంకా అండర్ ట్రీట్మెంట్లో ఉన్నారు. వాటి పరిస్థితి అనేది కూడా ఇప్పటికే చెప్పలేని పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవైపు ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో, డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్, హైడ్రాకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లోపల ఏదైతే మనం చూసుకోవచ్చు విజువల్లో దాదాపు పోలీసులు అందరూ కూడా లోపలికి వెళ్ళేసి ఇంకా లోపల ఏమైనా అంటే మంటలు లాంటివి ఏమైనా ఉన్నాయా, దానికి అగ్నికి సంబంధించిన కణాలు లాంటివి ఎట్లా ఏమైనా ఉన్నాయని చెప్పేసి కూడా లోపల పరిశీలిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీంతో పాటుగా అంటే ఇప్పటికే 17 మంది చనిపోయినా ఇంకా మిగిలిన వాళ్ళు వచ్చేసి ట్రీట్మెంట్ అంటే వాళ్ళ పరిస్థితి వచ్చేసి ఇంకా ప్రమాదకరంగానే ఉందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దానిపైన కూడా ఇంకా పూర్తి సమాచారం అనేది తెలియడం లేదు. దాంతో పాటుగా ఎవరైతే ఈ 17 మంది ఉన్నారో, ఒకవైపు మలక్పేట యశోద హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, అపోలో, దాంతో పాటుగా డిఆర్డిఓ హాస్పిటల్ వచ్చేసి ట్రీట్మెంట్ జరుగుతుంది. వీళ్ళు ఎవరైతే ట్రీట్మెంట్ అంటే చనిపోయిన ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉస్మానియా హాస్పిటల్కు తరలించి కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకు వచ్చేసి డెడ్ బాడీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరైన మిగిలిన వాళ్ళకి కూడా సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పటికీ కూడా కేంద్ర మంత్రి కావచ్చు, దాంతో పాటుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చెప్పారు. కానీ ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో ఏదైతే ఉందో సరైన ఎక్విప్మెంట్ వచ్చేసి అగ్నిమాపక సిబ్బందికి సరైన ఎక్విప్మెంట్ లేకపోవడంలో సరైన టైంలో స్పందించకపోవడం ఈ ఘటన అనేది జరిగినట్లుగా చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉండే ఒక వ్యక్తి కాపాడి కూడా ఒక 5 ప్రాణాలను కాపాడినట్లుగా కూడా ప్రత్యక్ష సాక్షి కూడా తెలిపారు. కానీ అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికి కింద నుంచి వెళ్ళడానికి వీలు లేక పై ద్వారం నుంచి లోపలికి వెళ్లే వరకు కూడా అప్పటికే దాదాపు కావాల్సిన నష్టం ఏర్పడింది. దాంతో పాటుగా ఏదైతే పై ఫ్లోర్ ఉందో సెకండ్ ఫ్లోర్లో జరిగిన సర్క్యూట్ ఏదైతే ఉందో దానికి కిందికి తీసుకురావడానికి, దాంతో పాటుగా ఇమ్మీడియట్లీ కూడా ఈ ఫైర్ ఫైటర్ దాంతో పాటుగా ఏదైతే ఫైర్ ఇంజన్లు 11 ఫైర్ ఇంజన్లతో వచ్చేసి ఈ మంటలను ఆపినట్లుగా అధికారులు చెప్తున్నారు. కానీ ఆ 11 మంది అగ్ని ఆపినా సరే అప్పటికి జరగవలసిన నష్టం జరిగింది. దాదాపు 17 మంది కూడా మృతి చెందారు. అంటే సరి అయిన పరికరాలు లేకపోవడం వల్లనే కూడా ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతో ఇప్పటికైనా సరే అంటే వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం అయినా సరే, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అయినా సరే, నూతనంగా ఏదైతే న్యూ టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయో ఒకటి చేయాలి. గత ప్రభుత్వంలో వచ్చేసి దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా కావాల్సిన ట్రైనింగ్ కావచ్చు, దానికి కావాల్సిన పరికరాలు కావచ్చు, ఎప్పటికప్పటికి కూడా దానిపైన ఒక సమీక్ష ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇచ్చారు గత గవర్నమెంట్లో. కానీ ఇప్పటి వరకు కూడా దానిపైన ఈ ఫైర్ సంబంధించిన సిబ్బందికి కానీ లేకపోతే దానికి సంబంధించిన ఇది ఎక్విప్మెంట్ విషయంలో కానీ న్యూ టెక్నాలజీ కూడా ఏది కూడా ఉపయోగించకపోవడం వలన కూడా ఈ ప్రాణ నష్టం జరిగింది అని చెప్పేసి కూడా తెలిపిన సందర్భం కూడా కనబడుతుంది. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దాంతో పాటుగా ఈ ఫైర్ సేఫ్టీ అధికారులు వీళ్ళందరూ కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేసి సరైన ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తెలిపారు. మరియు దానితో పాటుగా ఇప్పటికీ కూడా ఇప్పటికీ మంటలు ఆర్పేసారు. దానితో పాటుగా ఇక్కడికి ఉన్న ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని కావచ్చు, చనిపోయిన వ్యక్తులను కావచ్చు, ఒకవైపు పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు డెడ్ బాడీస్ని తరలించారు. మరోవైపు హాస్పిటల్ ఉన్న డెడ్ బాడీస్ కూడా ఉస్మానియా హాస్పిటల్కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మిగిలిన వాళ్ళు కూడా అండర్ ట్రీట్మెంట్లో ఉన్నారు. వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా అనేది ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ఆ ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన బాధిత కుటుంబాలు ఎవరున్నా వాళ్ళందరి యొక్క సరైన ఆధారాల్లో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏమైనా వివరాలు అన్నది సేకరించినట్లుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. మరియు దాంతో